హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసి మనమైతే రీసెంట్గా అయితే ఒక అతన్ని అయితే గిల్డ్కి అయితే తీసుకున్నాం గైస్. అతన్ని అయితే మనమైతే కష్టం ఆడిపించాం. అప్పుడు మనమైతే 1v1 ఆడిపిద్దాం అనుకున్నాం, కానీ 1v2 అయిపోయింది గైస్. అందుకే కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే 1v1 ఆడబోతున్నాం అతనితో. అయితే ఎట్లన్నా మనమైతే అతన్ని అయితే డిఫీట్ చేయాలా. మీరైతే నెక్స్ట్ వీడియో చూడకపోతే వెంటనే నా ఛానల్లో అయితే ఆ వీడియో ఉంది, వెంటనే దాన్ని క్లిక్ చేసి అయితే వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో చూసే కన్నా ముందు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మనమైతే ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనమైతే రీసెంట్గానే గిల్డ్కి తీసుకున్నాం. ఆ వీడియో కూడా పెట్టా గైస్. నాకు తెలిసి ఆ వీడియో పెట్టి 1 మంత్ అనుకుంటున్నా. చాలా డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది గైస్. 31 డేస్ అయిపోయినాయి గైస్. అతన్ని అయితే గిల్డ్ కూడా తీసుకున్నాం. పిలుద్దాం అతని. హలో బ్రో. హలో బ్రో, ఏంది బ్రో ఎట్లా పిలిచావు? ఏం పని ఉంది నీకు నాతోని? హలో బ్రో, మనమైతే అప్పుడైతే కష్టం ఆడాం కదా. మనమైతే అప్పుడైతే 1v1 ఆడదాం అనుకున్నాం, కానీ మనకైతే 1v2 అయిపోయింది. ఈసారి మనమైతే కష్టం ఆడదాం, ఓకేనా బ్రో? 1v1 ఓకే బ్రో, నువ్వేమంటే అది. ఎందుకన్నా నువ్వు నాకు గిల్డ్ లీడర్ వినాలావు. ఏం మాట్లాడుతున్నావు బ్రో? సరే బ్రో, నువ్వైతే వెంటనే అయితే కష్టం అయితే క్రియేట్ చేసి మనమైతే ఇంకా మళ్ళీ చూసుకుందాం. కష్టం అయితే క్రియేట్ చేసి నీ ఇష్టం ఏమైనా పెట్టు, ఓకేనా బ్రో? ఓకే గైస్, ఆ బ్రో అయితే కష్టం క్రియేట్ చేయడానికి వెళ్ళిపోయాడు. వెంటనే నేనైతే 1v1 పెట్టమన్నా. అప్పుడైతే వేరే వాళ్ళు వచ్చేసారు కదా. ఓకే, మనమైతే ఇంత ఫాస్ట్ క్రియేట్ చేసేసిండా? అబ్బాయి యార్, ఇంత ఫాస్ట్. ఓకే బ్రో. ఓకే గైస్, మన ఇద్దరం వచ్చాం. మరి స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ అని పెట్టాడు. నేను కూడా వెళ్ళి స్టార్ట్ అని పెడతా బ్రోకి. అరే వీళ్ళందరూ ఎందుకు వచ్చారా నాయనా? అరే వీళ్ళందరూ వస్తుర్రు ఎందుకు గైస్? నాకు తలనొప్పి. వీళ్ళందరినీ కిక్అవుట్ చేసేయాలి ఈ బ్రో. నేనైతే తన పేరు అయితే టాప్ 2 ప్లేయర్ అని పెట్టుకున్నా. టాప్ 2 గైస్, చాలా బాగా ఆడతాడు. ఓకే మచాస్, వీళ్ళందరినీ అయితే రిమూవ్ చేసేస్తుండు. ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఓకే మచాస్, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. మ్యాచ్ స్టార్ట్ గిట్ అయిపోయింది. ఓకే, మ్యాచ్ లోపలికైతే వెళ్ళిపోయాం. మనమైతే లేట్ చేయకుండా మ్యాచ్ లోపలికి. అరే గ్యాస్, డెజర్గన్ రాలేదు గ్యాస్, ఏమన్నా పర్సన్ రాలేదు. సరే SVD UMP తీసుకుందాం. ఎట్లా నీ బ్రోని అయితే నేనైతే 0లో కొట్టి డిఫీట్ చేసేయాల. ఎలాగన్నా 007లో కొట్టేసేయాల గైస్. నేనైతే వెంటనే ఆడతా. ఒక్క నిమిషం గైస్, నా సెట్టింగ్స్ కాదు ఇది, చూద్దాం. నా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తా. 1 సెకండ్. ఓకే, సెట్టింగ్ అయితే నాదైతే పెట్టుకున్నా గైస్. ఇది అయితే మా బ్రదర్ది సెట్టింగ్స్ అయితే. ఓకే గైస్, ఆ ప్లేయర్ కష్టపడుతుంది. అతనైతే నా పక్కనే ఉన్నాడు. అతనైతే మాట్లాడతలేడు. ఫేస్ రివీల్ కూడా చేయడంట గైస్ అతను. అందుకో నేను కూడా గైస్ 1K సబ్స్క్రైబర్స్ కానీ అప్పుడు నా ఫేస్ రివీల్ చేస్తాను గైస్, ఓకేనా? ఓకే గైస్, అతనైతే వస్తుండే. ఎట్లన్నా డిఫీట్ చేయాలి. UMP కింగ్ గైస్. పాప మొత్తం సెట్టింగ్స్ కూడా పోయాయంట. చూద్దాం ఎలా ఆడతాడో. కొత్త సెట్టింగ్ పెట్టుకున్నాడు అంట అతను కూడా. నాది కూడా కొత్త సెట్టింగ్ గైస్. ఇది నా ఫోన్ కాదు, ఇదైతే నా ఫోన్ కాదు గైస్. నా ఫోన్ లేదు. ఓకే, నా ఫోన్ కాదు. ఎట్లన్నా కొట్టాలి. ఓకే, రెడ్ నెంబర్. రే గ్లూవల్ వేసుకుంటున్నాం మొత్తం. ఎట్లన్నా డిఫీట్ చేసేయాలి మనమైతే. ఓన్లీ హెడ్ షాట్ అయితే కష్టం అయితే హెడ్ షాట్ పెట్టాడు. ఓకే గైస్, ఇతనైతే ఎలాగన్నా డిఫీట్ చేసేయాలి. నేనైతే ఎలాగన్నా డిఫీట్ చేసేయాలి. ఓకే మచాస్. జూన్లోనే చంపేసినాం గైస్ మనమైతే. ఇంకేమటొద్దు. జూన్లోనైతే మనమైతే ఫైనల్గా అయితే కొట్టేసినాం. జూన్లోనే అతను అయితే డిఫీట్ చేసేసినాం. ఓకే గైస్, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే జూన్లోనే కొట్టేసాం. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా కొట్టేసేయాలి. అతనైతే UMP కింగ్ గైస్. సెట్టింగ్స్ కూడా పోయినాయి అంట గైస్. పాపం జూన్లోనే కొట్టేసినాం మనమైతే. జూన్లో అయితే కొట్టేసినాం. పాపం సెట్టింగ్స్ పోయాయంట, లేకుంటే బాగా ఆడుతుండే గైస్. చాలా బాగా ఆడతాడు. నాకు గిల్డ్లో అయితే ఇతన్నే బాగా ఆడతాడు, కానీ అతను సెట్టింగ్స్ పోవడం వల్ల ఇలా ఓడిపోతున్నాడు. లేకుంటే మీరు ఆ వీడియో చూశారు కదా, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ వీడియో కూడా అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి. నేనైతే ఆ వీడియోలో ఓడిపోయా గైస్.
అతను అలా కొట్టాడు నన్ను. మొత్తం రెడ్ నెంబర్స్ గైస్. యూఎంపీతో అతను అయితే అట్లా కొట్టాడు. నేనైతే గ్రానైట్ వేసిన. ఓ అమ్మ, వీడికించి వచ్చిండా చూసుకోలే. ఓ రెడ్ నెంబర్ పడ్డది. ఓకే, రెడ్ నెంబర్ పడ్డది అతనికైతే. ఓకే, వీడికించి కొట్టేయచ్చు. వెనకాలకించి తిరిగి వచ్చి కొట్టేయాలి. ఓకే గైస్, చాలా బాగా ఆడుతున్నాయి వెనకాలకించి వచ్చిన గైస్. ఇప్పుడు ఈడికించి కొడతాం అతన్ని. అరే నేను ఈడ కొడుతుంటే ఆట చూస్తుండే. ఓకే, ఏడిపోతుండే గైస్ అతన్ని. అబ్బే, ఏడికి పోతుండే చూద్దాం. ఓ గాయ్స్, కొంచెమే డ్యామేజ్ గాస్. చూశారు కదా, నాకు ఎంతో హెచ్చిపే ఉండే. గుర్తుకు 10, 11, 12 అట్లుండి హెడ్ పడిపోయింది గైస్. ఖాళీ హెడ్ షాట్ పడ్డది. ఓకే గైస్, మనదైతే అతనైతే 0 రౌండ్స్ కొట్టాడు. మనమైతే 2 రౌండ్స్ అయితే కొట్టడం జరిగింది. అతన్నైతే మనమైతే ఎలాగన్నా 0లో కొట్టేసాలి. అది మన టార్గెట్ ఎలాగైనా 0లో కొట్టేయాలి. ఓ మా మూమెంట్. అరే ఎటు నుంచి వస్తుండే గైస్ రిటర్న్, నాకు అర్థం కావట్లేదు. మనమైతే నెక్స్ట్ వీడియోలో గైస్ మనమైతే ఎలాగైనా అతని పైన ఒక ప్రాంక్ వీడియో చేద్దాం. అతనైతే రూమ్లో కూర్చుంటూ, అతను నా పక్కన లేడు. అతని పైన అయితే ఒక ప్రాంక్ చేద్దాం గైస్ మనము. ఏంటిదంటే అతనైతే చాలా బాధ పెడదాం. ఏంటిదంటే నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను గైస్ ఏం ప్రాంక్ చేద్దాము. అతని పైన మొత్తం స్టోరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ నెక్స్ట్ వీడియోలో. ఎట్లా ప్రాంక్ చేద్దాం ఏంటి, నాకైతే ఒక 1 ప్లేయర్ కావాలి. నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే మీ ఐడి పెట్టండి. అతని పైన ప్రాంక్ చేద్దాం. ఎవరైనా అతనితో కష్టం ఆడాలనుకున్నారనుకో మీ ఐడి పెట్టండి. అలాగే అతనితో కష్టం ఆడిపిస్తాను నేను 1v1. ఓకేనా గైస్, అతనితో ఆడిపిస్తా. అతనైతే చాలా బాగా ఆడతాడు. మీకైతే అతనితో ఆడిపిస్తా. ఇప్పుడు ధనుష్ FF కోబ్రాతో ఎలా ఆడిపిస్తాడు, నేను అలా ఆడిపిస్తాను. ఓకే గైస్, మీరు ఎవరెవరు ఆడాలనుకుంటారో మీ ఐడి నేమ్ పెట్టండి. నా దగ్గర అయితే కామెంట్లో పెట్టండి. ఓకే గైస్, మనమైతే ప్యూర్ రెడ్ కొట్టాలి. ఓ మై గాడ్, అరే పడతలేదు గైస్ బుల్లెట్. అమ్మా, బుల్లెటే పడతలే గైస్. అసలు ఏం చేయాలా నేను? ఓ అమ్మా, ఇప్పుడు బుల్లెట్ హెడ్ కనెక్ట్ అయింది. హెడ్ షాట్ కొట్టినాం. అర్రే గైస్, మనమైతే 0 రౌండ్స్ ఉన్నాయి. అతను అయితే 3 రౌండ్స్ ఉన్నాయి గైస్. ఇంకా ఈజీ డిఫీట్ చేయొచ్చు. ఓకే, మనమైతే 3 రౌండ్స్ కొట్టేసాము. అతనైతే 0 రౌండ్స్ కొట్టాడు. అతనైతే బాగా ఆడతాడు గైస్. సెట్టింగ్ పోయింది, లేకుంటే బాగానే ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. అందుకే మీకు కష్టం పెడతా గైస్. నేనైతే ఒక లైవ్ పెడతా గైస్, అందులో మీరైతే కామెంట్ చేయండి. ఎవరెవరు రావాలనుకుంటున్నారో రావండి వచ్చి అతనితో అయితే మీరైతే కష్టం ఆడండి గైస్. అతనితో అయితే యూఎంపీ కింగ్ గైస్ అతనితో. కానీ నా అంత కింగ్ కాదులే, కానీ అలా అనొద్దు. ఓ అమ్మ, హెడ్కించి వస్తున్నాడు. ఓ ఆడ గ్లోవాలు ఉన్నాయి, అక్కడ ఉన్నట్టు. అమ్మ, ఆడున్నాడా గైస్? జస్ట్ మిస్ మ్యాచెస్. ఓకే, రెడ్ కొట్టాలి. రెడ్ కొట్టాలి. ఓకే మచస్. ఓకే గైస్, అయితే హెడ్ షాట్ దింపాలా. హెడ్ కనెక్ట్ అయిపోయింది మచస్. ఓకే, హెడ్కి అయితే ఈజీ కనెక్ట్ అయిపోయింది గైస్. ఓకే మచస్, ఈజీగా హెడ్ కనెక్ట్ అయిపోయింది. మనమైతే 4 రౌండ్స్ కొట్టాము. అట్లనైతే 0 రౌండ్స్ కొట్టాడు. ఇంకా ఏమో గైస్, బాగా ఆడతాడు. ఏమో బాగా ఆడతాడు గైస్. చాలా అంటే చాలా బాగా ఆడతాడు. మీరు ఆ వీడియో చూస్తే తెలుసా గైస్. నా చూడండి గైస్, మన కామెంట్లో ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి వెంటనే చూసేయండి గైస్. ఓకే గైస్, వెంటనే మీరైతే చూసేయాలి ఆ వీడియో. నేనైతే లాస్ట్లో పెడతాను నా ఛానల్ నేమ్. వాళ్ళకి వెళ్ళి చూపిస్తాను. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా చూడాలో అని, లాస్ట్లో చూపిస్తా. ఓకే మచస్, మనమైతే వీడియో తీసేటప్పుడు మీరైతే ఒక పర్సన్ అయితే నాకు కావాలో ప్రాంక్ చేసేటప్పుడు. స్టోరీ అయితే తర్వాత చెప్తా అని చెప్పినా కదా. ఓకే గైస్, ఆ స్టోరీ మనమైతే ప్రాంక్ చేయబోతున్నాం ఇతని పైన. మనమైతే ఎప్పుడు ప్రాంక్ చేయబోతున్నాం, ఆ డేట్ అయితే మనమైతే సండే రోజు, నెక్స్ట్ సండేకి
మనమైతే టైం వచ్చేసి 3 PM 4 PMకి అయితే నేనైతే మధ్యాహ్నం గైస్ 3 o'clock 4 o'clock 5 o'clock ఈ 3 టైమింగ్స్లో ఎప్పుడైనా చేస్తా గైస్ వీడియో. చెప్పలేము, ఎప్పుడైనా చేయవచ్చు నేను వీడియో. నేనైతే దీంతో కొడతా, దీంతో ఈ బాంబులు వేసేస్తా మొత్తం. ఓకే, దీంతో కొడదాము. కొంచెం డ్యామేజ్ పడింది, అది కూడా బాడీ పడింది గైస్. మనం హెడ్ షాట్ పెట్టినాం కదా, కష్టం, కానీ బాడీ తగిలింది. ఓకే మచాస్, మాట్లాడి వస్తుంది, కానీ మీరు నా ఫ్యాన్స్ గైస్, మీకోసం మాట్లాడుకుంటూ ఉంటానా నేను. ఓకే, బయటికి రావు తమ్ముడు, బయటికి రా, ఇస్తా 1 taps. పోయినసారి వీడియోలో అయితే నన్నైతే ఎలా కొట్టాడు గాయస్, అట్లా కొట్టాడు గాయస్ నన్నైతే పోయినసారి అయితే. ఎట్లాగైనా రైట్ నెంబర్. అరే ఏమన్నా అరే గైస్, షార్ట్ ఏం పడ్డది మీరు చూసారు కదా గైస్, ఏం పడ్డది షార్ట్. అసలు ఏమైంది తెలుసా గైస్, నా HP తక్కువ ఉండే గైస్. అతనైతే నాకు UMPతో అయితే 1 tap ఇచ్చేసాడు. నేనేం చేసినా, కొంచెం హీల్ అవుతుంది కదా నాకు, గ్లూవల్ వేస్తే మనకి హెల్త్ వస్తుంది కదా. నేనేం చేసిన ఇలా అన్నా గైస్ SVDతో అయిపోయింది, 1 tap పడిపోయింది గైస్, చెప్తున్నా లిటరల్లీ మచాస్. ఓ మై గాడ్, చూద్దాం ఎప్పుడన్నా కంబ్యాక్ ఇస్తాం. ఓ మై గాడ్, మనమైతే 5 rounds కొట్టాం, అతనైతే ఓన్లీ 0 rounds కొట్టాడు. ఒక్క రౌండ్ కూడా కొట్టాలి, ఎలాగైనా 0లో కొట్టాలి. ఇంకా 2 rounds కొడితే అయిపోతుంది మనది మ్యాచ్. ఈజీ కొట్టేయచ్చు గైస్, ఏముంది కొట్టడానికి, ఎంతసేపు గైస్ మనకి కొట్టాలంటే. ఇరికిచ్చి కొట్టేయచ్చు. అయ్యో ఇరికిపోయింది. గ్రెనేడ్ వేస్తాను నేనైతే. ఇరికిపోయిందా లేదా, అటు నుంచి వస్తాడా? ఇరికిపోయింది గైస్. ఒకసారి వెనక సైడ్ ఉన్నాడేమో, గ్రెనేడ్ వేద్దాం. లేదు గైస్, ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా ఇరికిపోయిండు. చెల్లి దాంట్లో గ్రెనేడ్ వేసేసినాం. ఓకే, ఒక్కమ్మా ఏం తెలియరా నాయన, ఎవరు అమ్మ ఫ్లాష్ మ్యాన్ పైన ఎక్కండు గైస్, నాకు అర్థం కావట్లే. ఎట్లా 0లో డిఫీట్ చేసేయాలా, ఎలాగన్నా మనమైతే 0లో అయితే కొట్టాలి. అతనైతే కొట్టేసాం గైస్, ఈజీ బలితో పీజీ బలితో ఈజీ. మనమైతే అతనైతే కొట్టేసినాం గైస్ ఫైనలీగా. ఈజీ గైస్, మనకి ఎంతసేపు కొట్టాలంటే ఎంతసేపు కాదు గైస్, ఈజీ కొట్టేయచ్చు మనమైతే. ఓకే గైస్, ఈ రౌండ్ అయితే నేనైతే ఈ గ్రానైట్ తీసుకున్న. గ్రానైట్ అయితే చాలా తక్కువ డ్యామేజ్ పడుతుంది, అది కూడా బాడీ. ఈ గ్రానైట్ కొంచెం బెస్ట్. గైస్, మీకు నా ఛానల్ పేరు అయితే ఎపిక్ ట్రోల్ జోన్ 07. వెంటనే కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అరే లాస్ట్ రౌండ్ గైస్, ఈజీ కొట్టేయచ్చు. మనం కూడా బాట్ గన్ లాగా ఆడదాం. గైస్, ఇదంతా కాదు గైస్, నడని ప్రో గన్ లాగా ఆడదాం. ఇదంతా గైస్ ప్రో గన్ లాగా ఆడదాం, నడు. ఓకే గైస్, మనం ఏం కొడతాడు గైస్, లాస్ట్ రౌండ్ ఈజీ కొట్టేయచ్చు గైస్. బాట్ ఆడు, బాట్ అంటే బొట్ కన్నా బాట్ జస్ట్ ఈజీ కొట్టేయచ్చు గైస్. ఏముంది, ఈజీ కొట్టేయచ్చు. ఇది ఇక్కడ నోట్లు వేస్తుంది గైస్, ఒక్క రౌండ్ కొట్టి వీడు చెప్తున్నా గైస్. నేనైతే బోట్ అనుకుని పోయినా గైస్, హెడ్ కొట్టేసిండు అని చెప్తున్నా. మళ్ళా హెడ్ కొట్టిండు గైస్. అయితే MP40 వాడుతుండు. మనమైతే గైస్ లాస్ట్ రౌండ్ MP5 వాడి చీట్ చేసేద్దాం. ఇది లాస్ట్ రౌండ్, కానీ MP5 ఇప్పుడు వద్దు, చూద్దాం ఇంకెన్ని మ్యాచ్లు కొడతారు తర్వాత చూద్దాం గైస్. ఇంకా ఎన్ని రౌండ్స్ కొడతాడో ఏమో చూద్దాం. అప్పుడు మనమైతే MP5 తీసి కొట్టేద్దాం. చెప్పలేము ఎట్లా కొడతాడు, బాగా ఆడుతుండు గైస్. మనం కూడా కేర్ఫుల్గా ఆడదాం. ఓకే, కేర్ఫుల్ ఆడాలా, కేర్ఫుల్ వెళ్తావు, కేర్ఫుల్. ఓకే మచాస్. వీడికించి తీసి అమ్మా, జస్ట్ మెస్. 1 tap పడుతుంది గేస్, అలాగ వస్తే. నా సెట్టింగ్ కూడా పోయింది గేస్, కొంచెం లైట్గా ఉంది నా సెట్టింగ్. అమ్మా, నీళ్ళలోకి వచ్చేసినాం గేస్. అమ్మా ఇది ఉందిరా అమ్మా, మనమైతే వాటర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి గేస్,
ఎట్లా జిలకిస్తున్నా అతను వాటర్ రాగానే మనమైతే వేరే దగ్గర స్పాన్ అయిపోదాం. 1 2 3 జంప్. అతనికి అయితే తెలుస్తుంది, ఇంకా ముంగనే చూస్తుండే. మనమైతే బుల్లెట్ కొట్టినాము, ఇప్పుడు వెనకకి వస్తుండే. ఓకే చూశాడు. ఓకే గైస్ అతను అయితే చూశాడు గైస్ మనని. ఓకే కొట్టేయాలి ఎట్లాగన్నా. ఓకే ఎలాగన్నా కొట్టేసేయాలి గైస్. ఓకే వస్తుండు లాస్ట్ రౌండ్ గైస్. ఎట్లన్నా కొట్టాలి మనం. మాకు లాస్ట్ రౌండ్ వస్తుంది. నాది కూడా అంత సెట్టింగ్ బాగాలే గైస్, నాది కూడా పోయింది. కానీ అలా ఆడుతున్నా నేను కూడా. ఎట్లన్నా ట్రై చేయాలి గైస్ దీన్ని. రిస్క్ లేని జీవితంలో రస్క్ మాత్రమే. ఓకే మచాస్ మనమైతే పైకి వెళ్ళాడు. పైకి పోయింది గైస్, మనం కూడా పైకి కిందకి వెళ్ళినట్టు. ఓకే గైస్ అటు సైడ్ వెళ్ళినట్టుండు. ఇక్కడ ఉన్నాడు గైస్ అబ్బా సడన్ షాక్. అయ్యో నేనేంద్ర అయ్యో ఇళ్ళకి వచ్చిన జరగండిరా. అమ్మా టైంకి నా దగ్గర అది ఉంది కాబట్టి బతికిపోయాను. ఇంకొంచెం సేపు అయితే అది కూడా ఊతున్నాను. జల్దీ మెడికిట్ వేసుకోవాలి, నేను హీల్ చేసుకోవాలా. పైనకించి రావచ్చు. MP40తో అయితే మొత్తం బ్రేక్ చేస్తుండే గ్లూ వాల్స్. అమ్మా అరే నాయనా, అమ్మా వెళ్తలేదు నాకు. లాస్ట్ జూన్ వచ్చింది గైస్. లాస్ట్ జూన్కి వచ్చింది. చిన్న సర్కిల్ పడ్డది. ఇప్పుడు ఇళ్ళనే ఎవరు విన్ అవుతారో ఏమో తెలియాలా. లాస్ట్ జూన్కి వచ్చింది. ఓకే అమ్మా మిస్టర్ అయినా ఎలాగైనా మనం అయితే డిఫీట్ చేయాలి. ఓకే ఇది పెట్టేద్దాం. ఓకే అరే జూన్ వస్తుంది. అరే హీల్ చేసుకుంటా. అబ్బా జూన్లో కొట్టాడు. డ్యామేజ్ అని చూసుకోలే గైస్. నాకైతే జూన్లో కొట్టి పడేసిండు. జూన్లో కొట్టాడు గైస్. ఎలాగైనా అతనైతే డిఫీట్ చేయాల. మనమైతే జూన్లో కొట్టాడు నాకైతే, లేకుంటే నేను కొట్టేస్తుండే గైస్. నాకైతే కొట్టలే గైస్, జూన్లో ఇరికిచ్చేసిండు. లాస్ట్ జూన్కి వచ్చింది గైస్. ఓకే స్కిల్ అయితే వస్తుంది అది ఇంకా. ఓకే గైస్ మనమైతే ఇంకా ఒక్క రౌండ్ కొడితే అయిపోతుంది. సగర్సే వస్తుండు. అర్రీ ఏడిని పైనకేం చేస్తున్నా. ఒక్కటి ఇట్లా జంప్ చేసి జంప్ షాట్ పెట్టాలా కదా. జంప్ షాట్ కొట్టాలి. అబ్బా మా సడన్గా వచ్చింది. ఆగండి ఇప్పుడు చెప్తా, ఇరికిచ్చేద్దాం. ఇప్పుడు చూడండి నా తెలివి. ఈడ శాంటినో క్యారెక్టర్ పెట్టేసి ఫైర్ చేస్తుండు. గ్లూ వాల్కి ఫైర్ చేస్తుండు. వెనక నుంచి ఉరికిపోదాం. ఇటు దాచుకుందాం. ఆడానే తిరుగుతుంది. ముంగడికి పోయి ఒక జల్లకిద్దాం మచాస్. ఇంకా మీలో ఎవరన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసుకోండి. అప్పుడే మనం ఈ మ్యాచ్ బుయా కొడతాం, లేకుంటే ఓడిపోతాం చేసి మనం. అబ్బే స్కిల్ పోయింది అది. గైస్ నా స్కిల్ అయితే పోయింది గైస్ అసలు. గైస్ వచ్చిండు. అక్కడ ఉన్నాడు ఎనిమి. అక్కడ ఉన్నాడు గైస్ అతనైతే. ఓకే ఎవరి జూన్ వస్తుంది నా దగ్గర. ఇక్కడ దాచుకున్నాం. ఇది చూసుకుందాం గైస్. మళ్ళీ ఇటు నుంచి వెనక నుంచి వచ్చి మనం డిఫీట్ చేసేసి. ఉప్మా వచ్చిండు. ఓకే దగ్గరకు అర్రే గైస్ నేను దగ్గరకు పోతున్నా గైస్. వెనక నుంచి అబ్బా ఇమోట్ వేస్తుంది గైస్. వీడు ఇమోట్లు వేస్తుంది. నేను గెలిచి చూపిస్తా చూడండి గైస్. ఎలాగైనా గెలుస్తా చూడండి గైస్. ఎంతకన్నా కానీ ఎలాగైనా గెలిచేస్తా గాయ్. ఎలాగైనా గెలవాల గైస్. నేనైతే గెలిచి చూపిస్తా. అప్పుడైతే నన్ను ఓడిపించాడు గైస్. నాకైతే ఇచ్చేపోయింది. అతనైతే MP40 తీశాడు. నేను కూడా MP40 తీసి ట్రై చేస్తున్నా. అరే గైస్ నేను హ్యాక్ ఆన్ చేస్తున్నా ఉండండి. ఓకే గైస్ ఇప్పుడే హ్యాక్ ఆన్ చేసిన గైస్ నేనైతే. ఓకే హ్యాక్ ఆన్ చేసిన గైస్, ఎవరికి చెప్పకండి. ఇప్పుడు హ్యాక్ ఆన్ చేసిన చూడండి ఎట్లా ఆడుతాను. ఓ మై గాడ్ నాకైతే
M177X దొరికింది, షార్ట్ గన్ X దొరికింది. నాకైతే ఇది అక్కర్లేదు, పడేసిన. ఇదైతే షార్ట్ గన్ X దొరికింది. ఎలాగైనా అతను డిఫీట్ చేయాలా, ఎందుకంటే నాకైతే షార్ట్ గన్ X దొరికింది కదా గైస్. ఈజీగా కొట్టేయచ్చు మనమైతే షార్ట్ గన్ Xతో. ఓకే, అరే ఏడున్నాడు? ఓకే ఓకే ఆడున్నాడు. కవర్ తీసుకోవాలి, కవర్ గ్లూవాల్ పెట్టేద్దాం. ఇటు నుంచి వస్తాడు గైస్, ఇట్లా జలకి ఇచ్చేద్దాం. ఇళ్ళకించి మనమైతే వెనకాలకించి వచ్చేద్దాం. వారు ఏడున్నాడు కనపడు. ఓకే గైస్, ఇతను అయితే ఈడ కొంచెం అన్న వస్తుండు. నాకైతే భయం అవుతుంది, ఏడికి వచ్చేస్తుండో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇంట్లో చెప్తున్నావు మా చాస్. M177 ఉంది కానీ M177 ఉన్నా కదా సేమ్ చేస్తలేడు. ఇతను అయితే చాలా ఇరికిచ్చేసిండు. ఉండండి, గ్లూవాల్ బ్రేక్ చేసేద్దాం. అబ్బా గ్లూవాల్ తీయండిరా. అబ్బా మళ్ళా గ్లూవాల్ పెట్టిండు. ఇట్లా కాదు గైస్, నా గ్లూవాలే తీసి వెళ్ళిపోతా. కష్టంలో అయితే బాగా పెట్టిండు, కష్టం బాగుంది కానీ ఈ గ్లూవాల్ బ్రేక్ చేయడం రావట్లేదు గైస్. వేరే వాళ్ళ గ్లూవాల్ ఇది ఒక్కటి ఎందుకు ఇట్లా పెట్టినా మన గరిన బాబాయ్. ఓకే కిందకు దుంకి జంప్ షాట్ ఇవ్వచ్చు గైస్, ఈజీగా ఇవ్వచ్చు జంప్ షాట్. ఓకే నేను M177తో ట్రై చేస్తున్నా కొట్టడానికి. ఓకే రెడ్ నెంబర్ అయ్యా నేనేం జూన్లో పడ్డా. ఓకే అమ్మ, అర్రే జూన్లో జర్ర అయితే వస్తుండే గైస్, మళ్ళీ జూన్లోనే ఓడిపోయా. ఇమోట్ వేసిండు గైస్. అమ్మ కోపం వస్తుంది మా చాస్ చెప్తున్నా. अरबी रुको क्लेमस भी बाकी है చూడండి గ్యాస్ ఇమోట్ వేస్తుండు. ఇప్పుడే హ్యాక్ ఆన్ చేసిన గ్యాస్, ఎప్పుడైతే నిజంగా ఆన్ చేసిన గ్యాస్ చెప్తున్నాం, నిజంగా ఆన్ చేసిన రియల్ గ్యాస్ మాట నమ్మండి. మళ్ళీ నా అకౌంట్ ఏమవుతుందేమో భయంగా ఉంది గ్యాస్, నా అకౌంట్ బ్యాన్ అవుతుందేమో. ఇప్పుడే హ్యాక్ ఆన్ చేసిన, మా ఫ్రెండ్ ఏమో హ్యాక్ ఇచ్చిండు, చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. వాళ్ళ దగ్గర ఉందంట. ఓకే హెడ్ పడే ఎట్లా మనం కొట్టాలి గ్యాస్ అతన్ని. ఓకే కొట్టాలి, దంచాలా. ఓకే అరే ఏ మ్యాక్ ఇచ్చినవరు అయ్యా, అరే కరెక్టరా. అరే ఏ మ్యాక్ ఇచ్చినవరు, ఏం పడతలే. అరే కరెక్టేరా. ఓకే చూద్దాం, సరే చూద్దాం రా, చూద్దాం ఏది కరెక్ట్. చూడు అరే గైస్ ఏం హ్యాక్ ఇచ్చాడు వీడు. ఈ మోట వేసిండి గైస్, వీడైతే 1 ట్యాప్ కొట్టేసి నాకైతే. ఇప్పుడు చూడండి MP5 తీస్తా. ఇప్పుడు చూడండి నేనైతే MP5 తీసి ఆడతా చూడండి గైస్. MP5 తీసుకుని గైస్ నేనైతే ఇప్పుడు. అతనికైతే తెలీదు రూమ్లో ఉన్నాడు, MP5 వాడొద్దు అసలు వాడొద్దు, అయినా కొట్టేద్దాం. ఏం తప్పులేదు గైస్, ఎందుకు వాడవచ్చు గైస్, ఎందుకంటే అతను MP40 వాడుతున్నది స్పీడ్. UMP అంటే 1 టైప్ గన్నే, MP40 అంత 1 టైప్ గన్ కాదుగా, అంత రేర్ కాదుగా. UMP కూడా అంత రేర్ కాదు కానీ 1 టైప్ గన్నే కదా గైస్, అందుకే MP5 కూడా స్పీడే కదా, అందుకే వాడుతున్నాం. ఓకే రెడ్ నెంబర్. ఓకే గైస్ రెడ్ కొట్టేసినాం. ఎలాగైనా డిఫీట్ చేయాలా. రెడ్ పడుతుంది. స్కిల్ యాక్ట్ ఓపా. అరే ఏం కొట్టావురా, అట్లా ఉంటుందిరా మనతో, అట్లా ఉంటుంది. అరే మస్తు కొట్టావురా, అట్లా ఉంటా. చూడండి చేసి మా ఫ్రెండ్ కూడా మస్తు కొట్టావంటాడు. అది ఎంతసేపు రా విని కొట్టడానికి. అరే నేను కూడా ఎంత కష్టం ఆడొచ్చు. అరే ఆడరా వెయ్యి అకౌంట్ ఇస్తా నీకు. సరేనా. అరే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పురా కామెంట్ సెక్షన్లో ఐడి పెట్టామని. అరే గైస్ మీరైతే వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్లో అయితే మీ ఐడి పెట్టండి. ఇతంతా అయితే మనం కూడా కష్టమాడదాం. నేను కూడా ఆడుతున్నా గైస్, నేను కూడా ఒక చిన్న యూట్యూబరే, ఈ అన్నగిల్లోనే ఉన్నా గైస్ నేను కూడా. ఓకేనా గైస్, నేను కూడా ఇతంతో కష్టం ఆడాలనుకుంటున్నా. మళ్ళీ ఎప్పుడన్నా వీడియోలో కష్టం ఆడదాం. చాలా గాయస్ మనం అయితే ఫైనల్ అయితే బుయా కొట్టేసినాం. ఓకే గాయస్ బుయా అయితే కొట్టేసినాం.
ఈజీగా. ఓకే ఓకే మచాస్ బూయా కొట్టేసినాం ఫైనలీ అయితే. ఓకే గైస్ ఓకే ఓకే గైస్ మనం అయితే బూయా కొట్టినాం. అరే ఫోన్ ఉల్టా చేసిన. ఓకే సౌండ్ మంచి రావట్లేదు. పొల్యూషన్. అరే నేను మ్యాచ్ స్టార్ట్ చేస్తాను. అరే ఇది స్క్రీన్ ఉల్టా అయిపోయింది. ఇదే క్యా హై? అరే స్క్రీన్ ఉంది ఉల్టా అయిపోయింది. హలో తమ్ముడు ఎలా కొట్టా చూసావా? ఏ కొట్టినావులే బ్రో చెప్పిన